ఇప్పుడు நான் 2 ஸ்லோகம் చూస్తున్నాము. அர்ஜுனனுடைய கேள்வி, அடுத்து பகவான் மற்றவர்களுடைய வேற మనుషులనుடைய కరుతులని చెప్పుకొచ్చారు. మొదట సన్యాసం అంటే ఏమి, త్యాగం అంటే ఏమి, దానికి ఏమైనా వ్యత్యాసం ఉందా దేనికంటే మన మొదట ఉండి నింద శ్లోకాలనుடைய నంబర్స్ ఉందా ఇచ్చినానిగా దానిలో మీరు చూసినారంట త్యాగం అనే దానికి ఓరளவுకు ఒకే మీనింగ్ అవుతుంది. మనదளவுలో త్యాగం చేసేది. కంటే సన్యాసం అనే వార్తకి అதாவது ఒక తావులో త్యాగం అనే అర్థాన్ని ఇచ్చిండారు, ఒక మనసలవులో త్యాగం అనే అర్థాన్ని ఇచ్చిండారు, ఇంకో తావులో ఉడల్ అలవులో ఆ ఆశ్రమ సన్యాసాన్ని పట్టి చెప్పిండారు. అటానేప్పటికి వాడికి ఆ కుళపం అనేది అవుతుంది. ఎట్టా రెండుకు ఏం వ్యత్యాసం ఏమి అనే దాని కేள்விగా అర్జునుని అడిగేండు. దానికి భగవాన్ బదులు చెప్పింది ఆరంభించారు. ఈ 2-3 శ్లోకాల్లో ఇంకొకరు వేరే మనుషులు పండితరులు బాగా తెలిసిన వాళ్ళంతా ఏమి ఏమి అర్థం దీనికి చెప్పింటారు అనే దాన్ని ఇక్కడ చెప్పారు. ఏం చెప్పారు? 2వ శ్లోకాల్లో కామ్యానాం కర్మణాం న్యాసం అనేప్పుడు విరుపు ఫలాన్ని విరుంబి అర్థకామాని కోసం చేసే செயల్ని వచ్చి ఉడిసేదే సన్యాసం అటానికి కొంచెం గూరు చెప్పారు. అనగా త్యాగానికి సర్వకర్మ ఫల త్యాగం అనేప్పుడు అన్ని செயలుடைய పలన్ని త్యాగం చేసేదే అనేసి ఇంకా కొంచెం గూరు త్యాగాన్ని పట్టి చెప్పారు అనేసి భగవాన్ చెప్పినారు 2వ శ్లోకాల. దీనిలో మనం చూసాము నిత్య నైమితిక కర్మం దాని వచ్చి ఉడాకూడదు. నిత్య నైమిత సర్వకర్మ ఫల త్యాగం అనేప్పుడు నిత్య నైమితిక కర్మానికి ఫలం ఉందా లేదా అనేసి డౌట్ అవుతుంది. దానిలో వచ్చి నిత్య మన డే టు డే లైఫ్ పూర్వపక్షినుடைய కరుతుపడి వాళ్ళొచ్చి నిత్య నైమితిక దీనికి ఇంత ఫలం లేదు, అది రొటీనా చేయాల్సిందే, దాని ఇంత ఫలం లేదు అని వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్పేది వచ్చి లేదు, అన్నిటినేని ఫలం ఉండనే ఉన్ను. దానికి దేనికి అంటే నిత్యగా మన చూసినామే నిత్య నైమితిక కర్మాని మన సత్వగుణంతో చేసేప్పుడు మనకు ఆ చిత్త శుద్ధి అనేది తవుళ్ను. ఆ కర్మ యోగంగా మన దాన్ని చేసేప్పుడు చిత్త శుద్ధి అనేది కండిపుగా తవుళ్ను. దాని మన ఫలం విరుంబి చేసే వాళ్ళకి వచ్చి ఈ మెటీరియలిస్టిక్ గా ఏం ఫలం దొరకాలనో అది ఇంత దొరుకును. అదాவது సెల్ఫ్లెస్ గా చేసేప్పుడు సుయనలం అట్ర తన్మైతో చేసేప్పుడు వాళ్ళకి దానికి ఉండే ఫలం దొరుకును. రాజస గుణంతో చేసేప్పుడు సెల్ఫిష్ గా చేసేప్పుడు జాస్తి స్పిరిచువల్ గ్రోత్ అనేది వాళ్ళకి ఉండదు. మెటీరియలిస్టిక్ గా వాళ్ళకి ఏం తవలాలనో ఇది ఇంత తవలను. తామసంగా చేసేప్పుడు ఏముండు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి సుయనలంతో మట్టు లేకుండా ఇంకొకరికి ప్రశ్న వస్తే కూడా దాని వచ్చి వాళ్ళకి కవలపడదు తామస గుణంతో చేసేప్పుడు. అటానేప్పుడు వాళ్ళకి వచ్చి నెగటివాன பலன்லதா దొరుకును. ఇది ఇంతని మన ఏర్కనవే చూసిన విషయాలు. మనకు ఇదంతా చేసేప్పుడు 3 ఈ నిత్య నైమితిక ఇది చేసేప్పుడు మన విరుంబియ పలన్ విరుంబాద పలన్ లేకపోతే 2 కలందిన పలన్ అటనేసి పలన్లు తగులుతుంది. దాన్ని అడిపడిగా పెట్టుకునే మనకు వచ్చి ఈ మనుష్య లోకం 2 కలందు వచ్చేప్పుడు మనుష్య లోకం, విరుమింది వచ్చేప్పుడు దేవర ఉలహం అనగా మற்ற భూత లోకంగా ఇదింత తగులుతుంది అనేదాన్ని మన చూసాం. ఇప్పుడు 3వ శ్లోకం. ఈ 3వ శ్లోకాలు వచ్చి ఇంకొకరుடைய కరుతుని చెప్పారు సుతాడి. త్యాజ్యం దోషవతిత్యేకే కర్మ ప్రాహుర్మణీషిణః యజ్ఞదాన తపః కర్మ
न त्याज्यमिति चापरे त्याज्यम् दोषवतीत्येके कर्म प्राहुर्मनीषिणः यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे. தியாஜ்யம் అంటే உடிసేదిని అర్థం. దేని ఉడాల? కర్మ செயல்கள். ఏకే అంటే కొంచెం గూరుని అర్థం. ఏకే మనిషినగ. మనీషినగ అంటే మనీష అంటే జ్ఞానం అర్థం. మనీషినగ అంటే ఆ అరివు జ్ఞానాన్ని పెట్టుకునే ఉండేవాళ్ళు, జ్ఞానం ఉండేవాళ్ళు, అరివాళిகள் అనేసి అర్థం. ఇక్కడ వచ్చి ఇక్కడ ఆ బుద్ధిమాన్கள் అనే అర్థాన్ని మన ఎత్తుకోవచ్చు. ఆ క్లారిటీ, బుద్ధిలో తెలివి ఉండేవాళ్ళు. అట్టం వాళ్ళు ఏం చెప్పారు? కర్మ தியாஜ்யம். கர்ம అంటే செயல்களை ఉడిసిరావల. ఎట్టా దోషవత్. దోషం అంటే కుట్రం అనేది మనకు తెలుసును. సాధారణంగా దోషం అనే వార్త మనం యూజ్ చేసే వార్తనే దోషవత్. వత్ అనే దానికి మనం వచ్చి రెండు అర్థం ఉంది సంస్కృతాలో. అదాவது ఇప్పుడు ధనవత్ అంటే ధనத்தை ఉడయవన్, ఆ పొసెసర్. దోరు దాన్ని పెట్టుకుంటారో అది వాళ్ళని వచ్చి ఇప్పుడు ధనத்தை வைத்துள்ளவன் ధనవాన్ అటాని చెప్పేమి ధనవత్ అటాని చెప్పారు. అదే మరి ఇక్కడ వచ్చి దోషవత్ అంటే కుట్రத்தை ఉడయవన్ అటనేసి అర్థం. ఇక్కడ ఏది కుట్ర, దెల్లో దోషం ఉంది? కర్మ. అది వైదిక కర్మంగా ఉంటున్నాను సరే, లౌకిక కర్మంగా ఉంటున్నాను సరే, ఏ టైప్ గా ఉండే செயல்గా ఉంటున్నాను సరే, దానిలో వచ్చి ఈ தீமை, దోషం, కుట్రం అనేది కండిపుగా ఉన్ను. ఏదన్నా చిన్న కుట్రం లేకుండా ఉండదు. செயல் అంటనేని కండిపుగా మన కన్నుకు తెలాదు. మన వచ్చి మన అన్నిని ఒక బర్డ్స్ ఐ వ్యూ మారి, అதாவது ఫుల్ నుడుకంగా సెన్సిటివ్ గా మనం దేనిని వాచ్ చేసింది లేనే దానిచ్చి మనకు దానిలో ఉండే కుట్రం కురైలంతా మనకు తెలాదు. అది మన చేసేప్పుడుకు అది ఇంత శుద్ధంగా తెలాదు. ఇంకొకరి చేత బాగా తెలుసు. మన చేస్తే అప్పుడు మనకు మనవుடைய కుట్రం శుద్ధంగా తెలాదు. తానే ఇక్కడ వచ్చి செயல்கள் అనేది కుట్రంతోనే ఉండు. దానించి దేనించి అంటే செயல் వచ్చి బంధాన్ని విளைவிச்சுను. అటానే ఇప్పుడుకు అది అన్నినేని, ఆ செயல் అన్నినేని కండిపుగా మన త్యాగం చేసే అవ్వాలే అటనిసి కొంచెం గూర్చి పేరు. ఇంకొక అర్థం ఏమి? వత్ అంటే పోల అనేసి ఒక అర్థం. అది మాదిరి అని చెప్పేమిగా, ఇది మాదిరి అది మాదిరి అటనిసి ఆ అర్థం కూడా చెప్పచ్చు. ఇక్కడ దోషవత్ అనేప్పటికి ఈ செயల్లాని రాగాది దోషవత్. రాగం అంటే పట్టు. ఈ పట్టు முதலான ఆ కుట్రాలు మాదిరి కామం, క్రోధం, రాగ, ద్వేషం ఇటంతా ఉండేగా. ఇట్ట మారి ఉండే ఆ కుట్రాలు మాదిరి ఈ செயల్ని కూడా కుట్రం అటానేదాన్ని పురింజుకుని దానిని ఉడిసిరావల. ఎట్టా కోపాన్ని మనం ఉడిసేమో అదే మాదిరి செயల్ని కూడా ఉడిసిరావల అనేది சிலருடைய கருத்து. అది డోరుடைய కరుతు. డోరిట పేరు అంటే సాంఖ్య దృష్టిలో మనం ఏర్కడమే చూసిందాము. సాంఖ్యం, యోగం అట్లానే ఆ పిరివుని మన 3வது అధ్యాయాలో ఒక డిస్కషన్ చేసిందాము. అదే మరి 5வது అధ్యాయాలో కూడా మొదట అర్జునన్ కేள்வி అడిగేండి దానిలో విద్వత్ సన్యాసం, వివిధిస సన్యాసం పట్టింత మన చూసాము. అదింత జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక్కడ. అదావదు ఇక్కడ సాంఖ్య దృష్టి అంటే అకర్త ఆత్మజ్ఞాన దృష్టి అటాంటి కూడా చెప్పచ్చు. అదావదు అకర్త నేను వచ్చి చేసేవాడు లేదు, నాకు వచ్చి ఆత్మ అనేదాన్ని పురించుకున్నవాడు. అట్ట ఉండేవాడికి ఏ విధ செயలుని వాడికి తేవలేదు. వాడు వచ్చి అన్నినేని వాడికి వచ్చి
செயల్లో వచ్చి செயலின்மைని చూసే తన్మై వాడికి ఉండేదానించి వాడు ఏం செயல் చేసినాலும் దాన్ని செயல்గా మన కన్సిడర్ చేసేది లేదు. అటానేప్పటికి ఆ దృష్టిలో చూసేప్పటికి ఇది செயల్ని అన్ని செயల్ని ఉడిసేది అనేది ఉంది అనేదాన్ని శంకరర్ చెప్పారు. సరే, ఇట ఈ செயల్ని దోషవత్ కుట్రం అటానిసి మన పురింజుకుని దోషవత్ అది కుట్రం నిరంజింది బంధ అది నిండిపోయి ఉంది అనేదాన్ని పురింజుకుని ఆ செயல் చేతనేని అక్కడ వచ్చి కుట్రం అనేది వచ్చును దానిచ్చి செயலே వద్దో అటానిసి ఒదికిడు దాన్ని ఉడిసిడు అనేది சிலருடைய వాదం. అది దోరుడేది సాంఖ్యవాదం. అదే మరి ఈ వత్తుకు ఇంకొక మీనింగ్ ఏమని చూసాము, దోషవత్తు అనేప్పటికి ఇది వచ్చి రాగాది పట్టు, క్రోధం, రాగం, ద్వేషం, క్రోధం, మదం, ఆశ్చర్యం అటంతా మన సట్రిపుకు అంతా ఉండే కామ, క్రోధం, లోభ, మదం, మాత్సర్యం అనగా రాగ, ద్వేషం ఇట అది మారి దానిని ఒక కుట్రం అనే దాని తెలుసుకుని దానిని ఉడిసిడు செயల్ని కూడా అది మారి ఎట్టా మన క్రోధాన్ని ఉడిసేమో అది మారి ఉడిసి రావల అనేది సిలరుடைய వాదం అటసి ఇక్కడ ఇచ్చిండారు. ఇప్పుడు அடுத்த వరిలో యజ్ఞ దాన తప కర్మ న త్యాజ్యం ఇది చ అపరే. యజ్ఞ దాన తప కర్మ, యజ్ఞం అంటే మనం ఏற்கனவே చూసిండాము. యజ్ఞం అంటే పంచమహాయజ్ఞాన్ని మన ఎత్తుకోలే. ముందటి కాలాలో ఆ సడంగులు అన్ని వகையான యజ్ఞాలు అన్నినే చెప్పిండారు. అదింత మన అగ్నిహోత్రం, సంధ్యావందనం అనగా అశ్వమేధ ఏకపట్ట యజ్ఞాలు ముందర చేసిండారు. ఒక్కొక్క దీనికి యజ్ఞాలు అన్నినే చేసిండారు. అది ఇక్కడ మన ఇప్పుడు ఎత్తుకుంది వల్లవుదు. ఇప్పుడు వచ్చి పంచమహాయజ్ఞం అనేసి మన ఏற்கனவே చూసిండాము. పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం అనగా నరయజ్ఞం, భూతయజ్ఞం, అతిథి యజ్ఞం అటవారింత చూసిండాము. దాని ఆ పంచమహాయజ్ఞాన్ని ఇక్కడ మన ఎత్తుకోలే. దానిలో కొంచెం వేరియేషన్ ఉండు. ఒక్కొక్క తావులో నరయజ్ఞం, అతిథి యజ్ఞం రెండు ఒకటే అనే మాదిరి చెప్పుతారు. సిల తావులో వచ్చి అది ఆ భూత యజ్ఞం అనేది వచ్చి అన్ని ప్రాణిలాగా చేసేది అనగా ఋషిలాగా చేసేది. దేవయజ్ఞం, ఆ దేవ యజ్ఞం అనేప్పటికి అన్ని దేవర్లాగా అన్ని విధమైన దీనికి ఇయర్కే దీనికి చేసే యజ్ఞం అన్నినేని మన అన్నిలోండి మనం వచ్చి భయంలాని ఎత్తిందాము. దాన్ని ఆ కడన్ని మన తిప్పి ఇయ్యాల, అన్నిటిని మన తిప్పి చెయ్యాల అనేదే దీనిలో తాత్పర్యం. ఆ యజ్ఞం అదే యజ్ఞం. దానం అనేప్పటికి మనకు తెలుసిన షేరింగ్, పகிர்ந்து கொள்ளுதல். అదావదు మన వచ్చి ఏ దీని కాని మనతో ఎది నిండ ఉందో, ఏం విషయాలు మనతో నిండ ఉందో, ఎది కాని మన ఇప్పుడు టైం స్పేర్ చేయొచ్చు, మనకు తెలిసిన విషయాల్ని ఇంకొకరితో పகிర్ந்துకోవచ్చు, లేకపోతే ఇంకొకరితో ఇనిమిగా మాట్లాడి వాళ్ళ కష్టాలని తీర్చిందుకు ఏం చెయ్యాలనో దాన్ని చెయ్యొచ్చు. రూపాయిగా మన ఏమన్నా వాళ్ళకి హెల్ప్ చేసిందేలోనా అది చెయ్యొచ్చు. వాళ్ళు చదువులో ఏదైనా హెల్ప్ చేయాలన్నా అట్ట చెయ్యొచ్చు. ఇట ఏ దానం అనేప్పటికి మన అది అరివు దానంగా ఉండొచ్చు, కాల ధ్యాన దానంగా ఉండొచ్చు, లేకపోతే ఇది అది మనతో ఏముందో ఏమి మనకు మన నుంచి ముడించుతుందో మన కెపాసిటీ తిరమైకిని ఒక దీనికి తగ్గట్టు ఏది మన నుంచి వెళ్ళవుతుందో దాన్ని దానం చేయొచ్చు. తపస్సు అంటనాలు మనకు తెలిసిన దీనిలో వచ్చి 17వ అధ్యాయాలో మనకి 11లోండి 22 దాకా ఈ యజ్ఞ దాన తప కర్మ పట్టి మన వచ్చి అది సత్వగుణాలు ఉన్నప్పటికీ ఎట్టా చెయ్యాల,
రజోగుణాలు తమో గుణాలు ఉన్నప్పటికీ ఆ విద్యాసాలు కూడా మనం ఎక్కడవే చదివిందాము. దానిని ఒక మాట మీరు చూసుకోవచ్చు. తపస్సు అనేప్పటికి 3 గుణాలని బేస్ చేసి మనకు చెప్పినారు. అనగా ఫిజికల్ గా వాక్ తపస్సు, మనో తపస్సు, మనస్సులో చేసే తపస్సు, అదిని ఆ విద్యాసాలు కూడా మనకు 3 విధంగా చెప్పినారు. ఉడల అలవిలు మనదళవిలు అనగా పేచలంలో ఎట్టా తపస్సు ఉండాల అనే దీనిని మనకు ఈ 17లో 11వ శ్లోకాల నుండి 22వ శ్లోకం దాకా మనకి యజ్ఞ దాన తప కర్మ. ఆ కర్మ అనేది ఒక్కొక్కటిలోని చేర్చుకోలే. యజ్ఞ కర్మ, దాన కర్మ, తప కర్మ అన్ని ఈ 3 చేరిందే కర్మ అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దీని వచ్చి ఇట్టామాది కర్మాల్ని నత్యాజ్యం ఉడాకూడాదు ఇటీచ అపరే అటనిసి కొంచెం గూరు చెప్పారు. ఇప్పుడు మొదటి వరిలో అన్ని చెయ్యాలని కుట్రం అటనిసి అన్ని నేను ఒదికి రావలే, ఒక్కటినే చెయ్యకూడదు అటని చెప్పారు. అది వచ్చి సాంఖ్య దృష్టి. 2వ వరిలో కొంచెం ఇట్టామారి కర్మాల్ని మట్టు ఉడాకూడదు అనేది చెప్పారు. ఇప్పుడు దీని ఈ విద్యాసం ఏమి అనేదాన్ని ఒక డిస్కషన్ దీనిలో ఉంది. మనం వచ్చి దీన్ని లైట్ గా ఇప్పుడు చూస్తాడి అనగా రివిజన్ టయాలో ఈ శంకర భాష్యం ఫుల్ వాసిచ్చి మన ఇంకోతరం మీనింగ్ చూతాడి. నేను లైట్ గా ఇప్పుడు దాని అవుట్ లైన్ చెప్తా. ఇప్పుడు ఈ మన ஏற்கனவே ఆ டிஸ்கஷன் మన చూసిందాము. அதாவது ஞானிலாக்கு செயல் కావాలనా వద్దనా, செயల్ అనేది దేనికోసం చేసేమో, செயల్ అనేది మనకు చిత్తశుద్ధి కోసరం. చిత్తశుద్ధి ఈ செயల్ వచ్చి మనకు చిత్తశుద్ధిని ఆ జ్ఞానానికి ఏం తగుది కావాలో ఆ తగుదిలాని ఈ செயల్ ఇచ్చిన దానిచే செயల్ని చెయ్యాలి అని చెప్పారు. செயల్ని మన వచ్చి చెయ్యంగానే ఆ అనుభవాల్లోనే మనకు ఆ ఏమి ఎట్టా అనేదాన్ని ఆ సెన్సిటివ్ గా పురించుకునే తన్మై అనేది వచ్చును. దానించే செயల్ని చెయ్యామని చెప్పారు. దాని ఎట్టా செயల్ని చెయ్యామని చెప్పారు, కర్మ యోగంగా చెయ్యామని చెప్పారు. అది 2వ లైన్ లో చెప్పే విషయం. యజ్ఞ దాన తప కర్మ ఈ 3ని చెయ్యంగా ఈ అదావదు యజ్ఞం అంటే అర్పణం, ఆ వర్షిప్ సాక్రిఫైస్ అర్థం. టు సాక్రిఫైస్ అర్పణం చేయదల్, ఆ ఆఫరింగ్. యజ్ఞం అనేప్పటికి ఆ వేల్విలో మన అర్పణం చేసేము. ఇక్కడ వచ్చి ఈ అర్పణం అనే ఎన్నం ఎప్పుడు వచ్చును, మనకు ఒక దీని పైగా ఒక విషయాన్ని మన అర్పణం చేసేము అంటే ఒకరిని వழிపడేము. ఇంకొక అర్థం ఈ దిల్లో యజ్ఞ అనే దానికి దాని ధాతు వచ్చి యజ్, అది వచ్చి టు వర్షిప్, వழிబడుదల్ అనే అర్థం కూడా వచ్చినాం. మన దీనిలో ఏమి మనం పురించుకుంటున్నాము అంటే ఒకరి పైగా ఒక మర్యాదే వాళ్ళని వచ్చి నేను ముఖ్య అలవుకు వాళ్ళని ఇప్పుడు దేవుడే ఉండారు అంటే దేవుణ్ణి నేను మొక్కాలి అంటే ఆ దేవుడి పైగా నాకు ఒక మదింపు ఉండాలి, ఆ ఒక రెస్పెక్ట్, ఒక మర్యాదే, ఆ వాండుடைய మహిమని నా పురించుకుంటేనే వాడి పైగా నాకు ఆ ఎన్నం ఒక మర్యాదే మదిప్పు వాడి మహిమని తెలంగా ఆ ఇటువంటి వాండా దేవుడు వాడిని పట్టియ ఆ ఒక ఎన్నం రాంగా నే వచ్చి కూడా కొంచెం వాణ్ణి మొక్కిందుగా ఆరంభించుతున్నాం. అదే ఇక్కడ యజ్ఞం అనే వార్త మూలంగా, అదావదు ఇప్పుడు మన ఈ 5 పంచమహాయజ్ఞం చెప్పేవిగా ఈ పంచమహాయజ్ఞ అనేప్పుడు మనవుடைய రిషీలు ఎట్టంతా రాసి పెట్టిండారు. ముందటి కాలాల్లో రాసిన ఎన్నో కాలం ముందాటి రాసిన ఈ గీதை అనే ఈ శాస్త్రాలు అన్నినేని మనకు ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది.
அடுத்த వాళ్ళు ఎంత அளவு యోచించి దాన్ని రాసిండ్రు. ఆ మహిమనిందా మన పురింజంగా ఆ దీనిపైగా ఉండే మదిప్పు మర్యాదే అది అన్ని నేని మనకు కూడును. అది ரிஷி యజ్ఞంగా ఎత్తుకోవచ్చు. அதே மாதிரி பித்ரு யஜ்ஞம் అనేప్పుడు మూదాదేయర్ మనకు మున్నోர்கள் అని చెప్పేమిగా మన ముందర ఉండిన వాళ్ళే ఇప్పుడు మనకు స్వతంత్రం తీసి ఇచ్చిన వాళ్ళే అట్ట అనగా మన ఫ్యామిలీలో మన ఫ్యామిలీలోని మన అమ్మాయిలు మన తాత అవ్వలు వాళ్ళ అందరినీ ఎట్టా ఒక్కొక్క విషయాల్లోని ఎంత ఇదిగా ఉండిండారు అనేదాన్ని మన తింసేయంగా వాళ్ళుடைய మంచి గుణాలని పற்றி మన யோசிச்சங்க ఆ మహిమలు కూడా మనకు புரிஞ்சுன்னு ஆரம்பிச்சணும். వాళ్ళు వచ్చి అదావదు మన ఎంచేమో ఒక్కొక్క ఇది వచ్చి వాళ్ళు అంతతో బానే లేదే కొంచెం కూరు అంత ఇదిగా అంతా లేదే అటాడిసింత మనం ఎంచాచ్చు. కావంటే ఆ అనుభవాలు వాళ్ళుடைய ఆ జీన్ లేకుండా మన ఇట్ట మారి ఉండిందుకు వెళ్ళవదు. అయ్యో వాళ్ళు నెగటివ్ గా ఉండిదానిచేక నేను నెగటివ్ గా ఉండినా అటాని మన ఎంచాచ్చు. కావంటే ఆ అనుభవం కూడా మనకు ఒక మంచి పడిపోయినని ఇచ్చింది. పాజిటివో నెగటివో మన ఇది చెప్తారుగా ఇప్పుడు శిశుబాలన్ కంసన్ వీళ్ళంతాని కண்ணన్ పైగా ఉండిన ఆ నెగటివ్ సకుని వీళ్ళంతాని వద్దు వేగంగా ముక్తిని అడంజినారు అటనిస్తా చెప్పుతారు. కృష్ణుడికి వచ్చి వాళ్ళు ఇంకా ప్రియమానవర్గా ఉండినారు అటనిసింతాని చెప్పుతారు. అదావదు దేనికి అంటే ఏవాళ ఆ కృష్ణుని పట్టియ ఎన్నం వాళ్ళకి ఉంటునే దోరు ఎనిమిగా ఉండారో ఎదిరిల్లుగా ఉండారో వాళ్ళ పైగా వాళ్ళని పట్టియ ఎన్నం ఏవాళ ఉండుంటా అడగా ఆ దేవుడి పైగా ఉండే ఎన్నం కంటిన్యూస్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళుடைய ఇది వచ్చి మనకు ఇంకా బాగా మనకు அதாவது மகிமை வச்சு మనకు క్లియర్ బాగా ఇది అవును. అదే మరి ఇప్పుడు వచ్చి మన వచ్చి తప్పు రైటో తప్పు అటడిసి మన జడ్జిమెంట్ లో వాళ్ళు ధర్మంగా లేదు ఇట్టలేదు అట్టలేదు అటడిసి మన ఎంచేము. కావంటే ఆ వాళ్ళుடைய సూழ்நிலை వాళ్ళు పెరిగిన వచ్చిన విధం అదింతా మన సేరి వాచ్ చేసేప్పుడు దీని అదింత నుణుక్కంగా వాచ్ చేసేప్పుడు దానియుடைய ముఖ్యత్వం దానియుடைய ఆ పరిణామాలు వేற వేற యాంగిల్లో దాన్ని చూసేప్పుడు దానియుடைய ముఖ్యత్వం మనకు పురించింది ఆరంభించను. అంటే ఒక్కొక్క విషయాల్లోని మనకు ఆఫరింగ్ మనకు దాని పట్టిన పురిదల్ బాగా రాంగా దానిలో ఒక శ్రద్ధ ఒక ఫెయిత్ అనేది మనకు వచ్చును. ఆ శ్రద్ధ ఉంటేనే మనకు వాళ్ళ పైగా మన వచ్చి వాళ్ళు నా బిలాంగింగ్ అదావదు నన్నుடைய వాళ్ళు నా ఉడయది ఈ దేవుండి వచ్చి నా దేవుండు ఇప్పుడు ఒక దేవుణ్ణి ఇష్ట దేవతని నేను మొక్కేను అంటే ఈ దేవుడు నాకు అన్ని చేసిన నా దేవుడు ఏమి ఎంచుతున్నాலும் దాన్ని నాకు చేసిచ్చును నా మనకూరైల్ని అన్ని తీరుస్తును అటానితో మన ఎప్పుడు మన నుంచి ఎంచిందవుతుంది అది వచ్చి నా ఉడமைగానే నేను ఎంచేప్పుడు అప్పుడు ఆ ఉడமைగానే నేను ఎంచేప్పుడు నాకు దాని పైగా ఉండే అன்பு పెరుగుతుంది. ఆ అன்பు నాకు జాస్తి అవంగా నేదే అన్ని నేని వాటిగా అర్పణించేందుకు రెడీగా ఉంటాను. ఇదింతా మన పురించుకోలే అది పురించేప్పుడు ఈ దానం యజ్ఞాన్ని మన క్లియర్ గా అండర్స్టాండ్ చేసేప్పుడు ఈ దానం అనేది ఆటోమేటిక్ గా మనకు వచ్చును. అదావదు ఈ దానం ఈ షేరింగ్ ఒకరికి ఇయ్యాల అంటే మనకు అయ్యో దీని పోయి ఇయ్యాలనా
ఇది నేను ఎంత ఇదిగా పెట్టుకునేను ఎట్టా ఇయ్యడం, లేకపోతే ఒక కాలం ఒక టైం ఈ కాలాన్ని నేను వాళ్ళ కోసం స్పెండ్ చేయాలా, అయ్యో వద్దే బోర్ కొట్టేరు వాళ్ళు ఎట్టా నేను స్పెండ్ చేసింది అటానే ఎన్నంతా మనకు అవుతుంది. ఆ షేరింగ్ ఎప్పుడు అవుతుంది, ఆ బిలాంగింగ్ గా వాళ్ళు వచ్చి మన ఉడయ్య వాళ్ళే అటాడిసి నేను ఎంచేప్పుడు అది వచ్చి అహంకారం మమకారంగా లేకుండా వసుదేవ కుటుంబంగా నేర్చేప్పుడుగా అందరినేని ఒకే కుటుంబం, అందరినేని ఆత్మ బ్రహ్మం అనే ఆ ఎన్నం సమదర్శనం అనేది వచ్చేప్పుడు నేను ఈజీగా అన్నిని షేర్ చేసిందుకుని రెడీగా ఉంటాను. అదే మరి ఈ నేను షేర్ చేసింది అది పోక ఆ షేర్ చెయ్యాలంటే నాకు ఇంటర్నల్ గాని ఎక్స్టర్నల్ గాని నేను వచ్చి నా ఒళ్ళు కండిషన్, నా మనసు కండిషన్ అన్ని నేను నా వసాల ఉండాలి, నా ఇంద్రియాలు నా వసాల ఉండాలి, నా మనస్సు నా వసాల ఉండాలి. దానికి నాకు తపస్సు అనేది కావాలే. అటానేప్పటికి ఈ యజ్ఞ దాన తపం అనేది ఒక కూట్టు ఒక మొత్తంగా ధర్మాన్ని చెప్పేది అని కూడా ఎత్తుకోవచ్చు. అటానేప్పటికి ఆ ధర్మం అనేదే ఈ కర్మయోగం. ఆ ధర్మంగా మన అన్ని చేసేప్పటికి ఆ செயல் వచ్చి మనని தூய்மை சேர்த்துంది, చిత్త శుద్ధిని ఇస్తుంది. అదావదు ఈ సన్యాసం అనేది మన వచ్చి ఏற்கனவே చూసిందాము. ఓరளவுக்கு ప్రిపేర్డ్ మైండ్ గాని తప్పుదితోని ఉండారు, జ్ఞానోని వాళ్ళకి వచ్చింది. యాజ్ఞవల్క్యర్ మారి ఉండేవాళ్ళు సన్యాసం తీసుకుంటున్నారంటే వాళ్ళు దేనికి సన్యాసం ఎత్తుకోలే అంటే వాళ్ళు వచ్చి జ్ఞాన నిష్ఠ కోసం ఎత్తుకుంటున్నారు. అది వచ్చి విద్వత్ సన్యాసం అటడిసి దాన్ని చెప్పుతాం. అదావదు యాజ్ఞవల్క్యర్ మారి ఉండేవాళ్ళు ఏற்கனவே వాళ్ళు వచ్చి అన్ని తకుడీలను వాళ్ళంది జ్ఞానోని వచ్చింది. అట్టం ఉండేవాళ్ళు సన్యాసం ఎత్తుకునేది వచ్చి దాని వచ్చి మన వచ్చి విద్వత్ సన్యాసం చెబుతాం. అదే ఇది జ్ఞానం రాలేదు, తకుది ఉంది వాళ్ళకి వచ్చి ఆ సాధన చతుష్టయం సమధమ ఉపరమ వివేకం వైరాగ్యం ముముక్షుత్వం అన్నినే ఉండేవాళ్ళుగా ఉండేరుట. ఆ తకుదితో ఉండారు కాబట్టి జ్ఞానం ఇంకా లేదు. అట్ట ఉండేవాళ్ళు వివిధిస సన్యాసం ఎత్తుకుంటున్నారు. వివిధిస సన్యాసం అంటే వాళ్ళు వచ్చి வேதித்தும் இச்சுகு என்று வேதித்தும்ட்டு அறிந்து கொள்வதற்காக శ్రవణ వాళ్ళు వచ్చి వేరొక్కటి చెయ్యరు, బట్టి శ్రవణ మనన నిధిధ్యాసనాల మట్టు మనసుని పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చి మనకు చెప్పబోయేది ఇక్కడ మన ఇంకా 12వ శ్లోకం దాకా రాబోయే విషయం ఏమిటే ముందర మనకు చెప్పినారుగా అట మరి విద్వత్ సన్యాసం వివిధిస సన్యాసం కూడా ఇక్కడ దాని వచ్చి ముఖ్య సన్యాసం అటానికి కూడా చెప్పుతారు. ఆ ముఖ్య సన్యాసాన్ని పట్టి ఇక్కడ చెప్పలేదు. ఇంకా ఇప్పుడు ఈ 12 శ్లోకాల్లో వెనక భగవాన్ వచ్చి 50వ శ్లోకాల్లోని ఆ ముఖ్య సన్యాసాన్ని పట్టి చెప్పారు ఇది అధ్యాయాలో. కాబట్టి ఈ తావులో ఈ ఈ కర్మయోగిగా ఉండే వాళ్ళే మన 10వ 5వ అధ్యాయంలో చూసాము నిత్య సన్యాసిని ఈ పలన్ని మట్టు త్యాగం చేసేవాళ్ళే. అదే మరి 12వ అధ్యాయాల్లో కూడా 12వ శ్లోకం 11వ శ్లోకం ఆ తావులో ఎట్టులోండి 11వ శ్లోకం దాకా 2 కర్మయోగం 2 ఉపాసనా యోగం అనగా ఒక జ్ఞాన యోగం దాని పట్టి కూడా చూసాము. మీరు దాంతో జ్ఞాపం చేసుకోండా. అదావదు ఏం కర్మయోగం 2 ఏమి మొదట వచ్చి అన్నిని అర్పణం చేసి అన్నిని ప్రసాదంగా ఎత్తే ఆ ప్రాపర్ యాక్షన్ ప్రాపర్ యాటిట్యూడ్ అది వచ్చి చిత్తశుద్ధిని ఇచ్చిన ఆయనకొచ్చి ఇష్ట దేవతని పూజ చేసేది. అది వచ్చి మనకి ఏమిచ్చుడు ఇష్ట దేవతని పూజ చేసేది పూజ పునస్కారం అట్టమారి ఇది చేసేది అనేది వచ్చి
సారీ మొదటిది వచ్చి ప్రాపర్ యాక్షన్, ప్రాపర్ యాటిట్యూడ్, అది వచ్చి కర్మయోగాలు వచ్చిన. அடுத்து వచ్చి ఏకరూప, ఇది వచ్చి ఉపాసనలో ఏకరూపం. அடுத்து వచ్చి విశ్వరూపం అనగా జ్ఞానయోగం అనేప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసనం అనేది వచ్చును. ఇప్పుడు వచ్చి ఈ ఆర్డర్, ఈ కర్మయోగం అనేది వచ్చి లాస్ట్ స్టెప్. ఆ కర్మయోగం మనకు, ఆ కర్మయోగం చిత్తశుద్ధి ఉంటేనే మనకు ఇది అన్ని వచ్చును అనే దాని మొదట మన చూసాము. ఆ కర్మయోగం యాక్చువల్గా ఈ యజ్ఞదాన తప కర్మ అనేప్పటికి మనకి ఏం చెప్పింది వచ్చారంట దీనిలో. ఈ அஞ்சாவது అధ్యాయాల్లో మన 3வது అధ్యాయం 5வது అధ్యాయం చెప్పినారు. அதே மாதிரி ఇది వచ్చి గౌణ సన్యాసాన్ని పట్టి చెప్పారు. నిత్య సన్యాసి అంటే గౌణ సన్యాసి, గృహస్థన్గా ఉండుకుని దేనిని వాడు వచ్చి ఏదో కొంచెం துறந்தேண்டு, அதாவது ஏன் துறந்தேண்டு வாண்டு காமிய கர்மாணி பிராயச்சித்த கர்மாணி துறந்தேண்டு అనగా செயல்ல ఉండే పలన్ని துறந்தேண்டு. అహం మమం మమకారం, అహంకారం అమకారంగా ఉండే నా బాగుండాల, నా బిడలు బాగుండాల, నా ఫ్యామిలీ, నా కుటుంబం బాగుండాల అట అనేసి మొక్కేది. అట నా కోసరం, నా కుటుంబాని కోసరం అట అనేసి అట్టా ఉండే ఎన్నాళ్ళని పెట్టుకుండేది. దీనింతా ఉడిసేది వచ్చి కొంచెం ఆ పలన్లింతా ఉడిసేది వచ్చి సన్యాసి. వాళ్ళని కూడా నిత్య సన్యాసి అటాడిసి పలన్ని త్యాగం చేసేరు అటాడిసి చూసాము. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఆ పలన్ని త్యాగం చేసే వాళ్ళ కోసరం చెప్పిన సన్యాసనే ఈ 3లోండి 12 దాకా ఉండే విషయాలలో వాళ్ళే మెయిన్ గా పెట్టి కృష్ణర్ చెప్పారు. ఆ విద్యాసం మనకు తెలాల. వీళ్ళు వచ్చి గౌణ సన్యాసి. గౌణ సన్యాసి అంటే వాళ్ళు వచ్చి ఏదో ఒక్కటిని త్యాగం చేస్తారు. పలన్లి మట్టునే ఒకటి కామ్య కర్మాణి త్యాగం చేస్తారు, లేకపోతే ప్రాయచిత కర్మాణి త్యాగం చేస్తారు, లేకపోతే అన్ని செயల్లో ఉండే పలన్ని త్యాగం చేతురు. ఇట్ట ఆ విద్యాసాలు ఏమి అనేది కూడా ఇక్కడ సత్వగుణం, రజోగుణం, తమో గుణం, ఆ గుణాల్ని అడిపడేగా త్యాగంటే ఏమి, సన్యాసంటే ఏమి అనే దాన్ని పట్టి ఇక్కడ భగవాన్ அடுத்து వచ్చే శ్లోకాల్లో, అதாவது 7, 8, 9 3 శ్లోకాలు దానింతా పట్టి చెప్పబోయారు. దాన్ని మన ఇంకా చూతుము. కాబట్టి ఇక్కడ మన ఇదింతా మన క్లియర్ గా పురించుకోలే. అదావదు ముఖ్య సన్యాసం అనేది 2 టైపు. ఒకటి విద్వత్ సన్యాసం, ఇంకోటి వివిధిసా సన్యాసం. విద్వత్ సన్యాసం జ్ఞానం అడంజిన వాళ్ళు, తగుది అన్ని ఉండే వాళ్ళు, జ్ఞాన నిష్ఠ కోసం చేసే ఆ సన్యాసం వచ్చి ముఖ్య విద్వత్ సన్యాసం. వివిధిసా సన్యాసం అనేది వాళ్ళు వచ్చి తగుది అడంజిన వాళ్ళే. కాబట్టి ఆ జ్ఞానాని కోసం సన్యాసం చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనం మట్టునే చేతురు. వేరే செயல்ல అన్ని చెయ్యాల్సిన అవసరం వాళ్ళకి లేదు. దేనికంటే వాళ్ళు వచ్చి ఏర్కనవే తగుదిని అడంజిన వాళ్ళే. ఈ ముఖ్య సన్యాసిని పట్టి ఇక్కడ చెప్పలేదు. అది వచ్చి వాళ్ళు వచ్చి చేయలే అవసరం లేదు వాళ్ళకి. దానే మన ఇక్కడ దోషవత్ అన్ని செயల్ని సర్వ కర్మ సన్యాసం అనేది దానికే చెప్పేది. ఆ జ్ఞానాన్ని పెట్టి అన్ని కర్మాలని వాళ్ళు త్యాగం చేస్తారు. సరే, అన్ని కర్మాలు త్యాగం చేస్తారంటే వాళ్ళు తినాదనా మరి అనే వాళ్ళు అన్ని పనులు చెయ్యనేగా చేసేరు. నిద్రపోయారు, లేచారు అనే ఒక తావుకు పోయారు, క్లాసెస్ అంతా ఎత్తేరు, అన్ని మహాన్లంతా అన్ని పనులు చేసేరే అంటే దానిలోనే మన ఆ செயலின்மை లోక సంగ్రహార్థం వాళ్ళు చేసేప్పటికి వాళ్ళ செயల్ని ఆ కర్త అనే భావాలు వాళ్ళు చెయ్యనప్పుడు వాళ్ళని వచ్చి మన
ఆ సెయల్ని మన సెయల్గా కన్సిడర్ చేసేది లేదు అనేదాన్ని చూసాము. ఇప్పుడు వచ్చి ఇక్కడ మన చెప్పేది ఈ సన్యాసం వచ్చి ముఖ్య సన్యాసాలో వచ్చును. அடுத்து వచ్చేది వచ్చి గౌణ సన్యాసం. ఈ గౌణ సన్యాసం అనేది వచ్చి గృహస్థ ఆశ్రమాల్లో ఉండే వాళ్ళు చేసే సన్యాసం. దాని పట్టియే ఇక్కడ చెప్పారు. వాళ్ళకు ఆ గృహస్థాల్లో ఉండే వాళ్ళు ఏదో కొంచెం త్యాగం చేసేరేక అదావదు இதுல మన ఇంకా చూడపోయాము 7, 8, 9లో மோகேன தியாக மோக மதிமயக்கத்தினால ఈ செயல்నింత ఉడిసేది అట్ట ఉడిసేవాళ్ళు. ఈ జ్ఞానం వాళ్ళకి రాలా కాబట్టి ఒక వాళ్ళకి ఇదింత సోమేరితన పడి ఈ செயల్లో ఈ నిత్య కర్మల్ని చేసేందుకు సోంబేరి పడి మది మయకత ఎంత ఉడిస్తే మన బాబా పెద్దకు వచ్చి రాజు వాళ్ళది ఏమన్నా ఎంచుకుని దేనికి మది మయకం అనేప్పుడు వాళ్ళు ఎట్టంతా కొಳపాలో ఏమిదిలో దాన్ని ఉడిసేరో అట్ట ఉడిసేది వచ్చి తామస త్యాగంని చూడపోయాము. అనకు అదే మారి ఒక మనకు వచ్చి ఈ செயல் చేతే మనకు అన్ని ఒడలలో మనసులలో తున్బాలు అవుతుంది. ఆ తున్బంతా మనకు రావద్దు. మన కష్టపనే పడకూడదు. కష్టం ఈ செயல் చేస్తే మనకు కష్టం అవుతుంది. దాని నుంచి செயలే చెయ్యద్దు అట్ట అనేసి అన్ని செயల్ని ఉడిసేది ఆ కష్టానికి వెరుసుకుని செயల్ని త్యాగం చేసేది అనేది రజోగుణంలో వచ్చే త్యాగం. అనే సత్వగుణాల్లో ఉండే త్యాగం ఏమి అనేప్పటికీ ఇది తగుది లేన ఈ నిషిద్ధ కర్మ ఇది లేకుండా ఆలోచి అన్ని செயல் వాళ్ళు చేతురు కంటే ఆ పలన్ని మట్టుం వాళ్ళు అహం మమ సెంట్రిక్ ఆ ప్రేయర్స్ ఆ కర్త అనే భావం లేకుండా అట్టంతా వాళ్ళు చేతురు. అది వచ్చి సత్వగుణాలు ఉంటే త్యాగం. ఆ విద్యాసాన్ని మనకి తెలియాలి. అది మనం ఇంకొకతరేని ఈ 7, 8, 9 శ్లోకాలు ఇంకొకరు చూస్తూ ఈ విద్యాసం మనకు మొదట తెలాల. దోరు ముఖ్య సన్యాసి, దోరు గౌణ సన్యాసి. ముఖ్య సన్యాసి, విద్వత్ సన్యాసి, వివిధిసా సన్యాసి అనే 2 దానిలో ఉంది. కనుక ఈ గౌణ సన్యాసి అనేది గృహస్థంగా ఉండుకుని వాడు ఏదో ఒక కారణానికోసం செயల్ని ఉడిసేవాడు. ఆ செயల్ని ఉడుసును లేకపోతే செயల్లో ఉండే పలాన్ని ఉడుసును అట్టంతా ఉండేవాడు. వాడు వచ్చి కండిపుగా యజ్ఞదాన తపస్ అనే కర్మాలంట వాడు చెయ్యాలి. ఈ విద్యాసం మనకు తెలాలి. అదావదు ఇంకొకటి ఇదిలో ఏమైతే మన ఏற்கனவே చూసింటాము செயல் செய்யకుండా ఉంటే ఈ ఒళ్ళుடைய ఇదింత సకాకొనే ఒళ్ళు అదావదు செயல் செய்யకుండా సన్యాసం ఎత్తినారు అంటే వాడిని మిథ్యాచారాన్ని కూడా చెప్పుతారే. 3వ అధ్యాయంలో 6వ శ్లోకం చూసిండాము మిథ్యాచారాన్ని అటసి. అదే మరి మన ఈ ఇంకా చూడపోయాము 11వ శ్లోకాల్లో కూడా ఈ ఒళ్ళుని పెట్టుకునే వాళ్ళు ఒళ్ళు ఉంటే செயల్ని అన్నిని మన నుంచి తురందిని వెళ్ళవదు అటనిసి ఇక్కడ నేను ఈ 18వ అధ్యాయంలో 11వ శ్లోకాల్లో భగవాన్ చెప్పబోయారు. அடுத்து అట్ట మారి ఉండప్పుడు కండిపా செயல் అనేది చేసే కావాల అటనిసి చెప్పేప్పుడు செயల్ అనేది ఈ జ్ఞానిలు వచ్చి செயల్ చేయాల్సిన అవసరం లేదు అనేదాన్ని మన ఏற்கனவே బాగా చూసిండాము. 5వ అధ్యాయం 13వ శ్లోకం నవద్వారే పురే దేకి అక్కడ వచ్చి వాడు నవద్వారం 9 ద్వారం ఉండే ఈ ఒంట్రోగా వాడు వసించుకుని దోర్నిని వాడు ఏ செயల్ చేసేది లేదు, ఇంకోరిని సేవించేది లేదు. నువ్వు చెయ్యి అనేసి వాణ్ణిని తూండేది లేదు. అదే మరి వేదా వినాశనం నిత్యం నా ఆత్మ అనేదాన్ని పురించుకున్నవాడు ఆ సాంఖ్య దృష్టిలో ఉండేవాడు ఏ செயల్ని చేసేది లేదు. వాడు ఇది వచ్చి ఇట్ట చెప్పే విషయాలు పూర్వం అర్థవాదం అనే దానిని మన చూసిండాము. అర్థవాదం అంటే ఏమి వాళ్ళని ఆ తావులో పుగழ்ந்து చెప్పేదాని కోసం అట
వాళ్ళు వచ్చి ఉడల్ తరిచిన వాళ్ళుగా ఉంటున్నారు. వాళ్ళు వచ్చి செயல்ని அதாவது వాళ్ళ உடல் தரிச்சின వాళ్ళుగా ఉంటే ఉడల్ని செயల్ని కండిపా తురందిందుకు వెళ్ళవదు అనేది దాన్ని అర్థవాదంగా ఎత్తుకోలే. అర్థవాదం అంటే ఆ తావులో పుగழ்ந்து చెప్పే అதாவது కాంటెక్స్ట్ వైజ్ ఒక్కొక్క తావులో వచ్చి ఏ తావులో చెప్పేమో దానికి తగ్గట్టు. ఇప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి కర్మయోగిని పట్టి మాట్లాడుతా ఉంటాము. కర్మయోగి వచ్చి మనసளவுல ఇంకా வந்து இவ்வள தகுதினே அடைஞ்சல அட்ட உண்டப்படுக்கு வாண்டு வச்சு செயல்ని துறந்திதான்ట వాండు వచ్చి మిథ్యాచారం కానే ఉండింది వెళ్ళవును అనేదాన్ని చెప్పేదానికోసం దాన్ని పురించపెట్టేదానికోసం ఇట చెప్పేరే తవ్వర మనం వచ్చి దాని ఆ సాంఖ్య బుద్ధిలో జ్ఞానిలాని ఇక్కడ ఎత్తుకోకూడదు అనేదాన్ని మనకు ఇక్కడ ఈ ఇదిలో తాని పురించబెట్టారు. ఆ డిస్కషన్ లో దాన్ని మనం ఇంకోతరే మన రివిజన్ అప్పుడు ఇంకోతర చూస్తాడు. దీని ఈ విషయాలు అన్ని నేను ఏర్కడమే మనం చూసిన విషయాలే అన్నిని తిరిగి ఒక మాట జ్ఞాపకం చేశారు. దీనిలో ఇప్పుడు 4వ శ్లోకంలో ఇప్పుడు ఈ ముఖ్య ఇక్కడ దేని పற்றி చెప్పారు? గౌణ సన్యాసిని పற்றி చెప్పారు. గృహస్థాల ఉండుకుని వాండు துறந்தி వాండుకు ఏమి వాండుடைய మెయిన్ వర్క్ ఏమి? యజ్ఞ దాన తపహ. ఆ செயల్ని వాండు ధర్మంతోని చెయ్యాల. అదే వాండుடைய ముఖ్య నోకం. అది నీ ఏ భావనలో చెయ్యాల? ఆ కర్మయోగ భావనలో ఆ ఇறைவனுக்கு అర్పణం చేసే భావనలో వాండు చెయ్యాల అనేది తాని మన పురించుకోలే. అది ఇంత జ్ఞాపకం పెట్టుకు அடுத்த శ్లోకాలని చూస్తాడు. ఇప్పుడు 4వ శ్లోకం ఇది వచ్చి కృష్ణర్ తన ఒపీనియన్ ని ఇప్పుడు చెప్పిందుకు ఆరంభించారు. 4వ శ్లోకాల్లో చూస్తాడు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరద సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగః హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. అதாவது భరత సత్తమ సత్తమ తమ అంటేనేని శ్రేష్టమానవనే కంపారిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ అటని సింత చెప్పుతుమేకా. ఇది వచ్చి సూపర్లేటివ్ డిగ్రీ. తమ తమ అనేది వచ్చి ఆ సఫిక్స్ ప్రిఫిక్స్ చేది వెనకాకి ఈ ప్రత్యయాన్ని చేర్చేప్పటికి దాని వచ్చి శ్రేష్టమానవనే உயர்ந்தவனே அட்டன்சி அர்த்தம். பரத சத்தமக பரத குலத்தில் பிறந்த ఉయర్ందవనే అనేట్గా మన ఇక్కడ ఎత్తుకుంటున్నాము. భరద సత్తమ నిశ్చయం శృణు మే తత్ర. తత్ర అంటే ఇంద విషయத்தில் ఈ విషయాలో మే అంటే ఎన్నుடைய నిశ్చయం. నిశ్చయం అంటే முடிவான கருத்துని శృణు కేల్. ఏ విషయాలో? త్యాగే. త్యాగే అంటే త్యాగం అనే విషయాలో దాని పற்றி ఇప్పుడు మాట్లాడుతుంటాము. త్యాగం సన్యాసం. యాక్చువల్గా కృష్ణరుடைய ఎన్నాలో త్యాగం సన్యాసం రెండుకు వ్యత్యాసం లేదు. అதாவது త్యాగం త్యాగం అంటేనేని అది వచ్చి సన్యాసానే కూర్చును. సన్యాసం అంటనాலும் త్యాగం అంటనాலும் ఒకటే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అదావదు దేనికోసం అట్ట చెప్పారంటే అనే చెప్పిన దానికి ఏమని పెట్టుకుంటా దేనికోసం ఇది వచ్చి ఇక్కడ గృహస్థ ఆశ్రమాల్లో ఉండే
ఆ అదావదు ఫలాన్ని త్యాగం చేసిన వాణ్ణి పట్టి మాట్లాడేరు. అక్కడ వచ్చి త్యాగం అంటున్నాலும் వాణ్ణి త్యాగి దేని త్యాగం చేసినాడు, కర్మ ఫలాన్ని త్యాగం చేసినాడు, పాండుని నిత్య సన్యాసియే అనిసి 5வது అధ్యాయాలో ఏర్కనవే మనకు చెప్పిండారు. 5வது అధ్యాయాలో 6வது శ్లోకాల్లో ఏర్కనవే చెప్పిండారు. దాని నుంచి వాండు త్యాగం ఇక్కడ వచ్చి కృష్ణర్ ఇక్కడ యూజ్ చేసేది ధోరణి పట్టి చెప్పారు. ఇక్కడ గృహస్థ ఆశ్రమాలో ఉండే ఆ త్యాగి ఫలాన్ని మట్టుం త్యాగం చేసిన వాడిని పట్టి మాట్లాడేరు. ఇక్కడ వచ్చి ముఖ్య సన్యాసిని పట్టి మాట్లాడలేదు అనేదాన్ని మన పురించుకోలే. దానికి ఇవాళ దాకా దాన్ని చూసాము. ఇప్పుడు అదే ఇక్కడ చెప్పారు. అదావదు త్యాగే అనేప్పటికీ ఇక్కడ త్యాగం సన్యాసం రెండు ఒకే అర్థాన్ని ఒకే పొరుళ్ళు ఇచ్చే ఒకే పొరులు ఇచ్చే సొర్కలే వర్డ్సే అనే దాన్ని చెప్పి దీనిలో వచ్చి నా కరుతు ఏమి అనేదాన్ని చెప్పబోయేను గమనంగా విను అటనేసి వాడితో వాడి గమనాన్ని ఈర్చి అనకేం చెప్పేస్తుండా త్యాగ హి పురుష వ్యాఘ్ర. పురుష వ్యాఘ్ర అంటే పులిని అర్థం, టైగర్ ని అర్థం. ఈ పురుష వ్యాఘ్ర అంటే మనిదరిகளில் ఆ పులి మారి ఉండేవాడు, సింగం మారి ఉండేవాడు అంటే ఏమర్థం, ఆ తిరమై ఉండేవాడు సింగం. అదే మరి ఇక్కడ పులి మారి ఉండేవాడు అంటే ఆ తన్మైలో ఉండేవాడు అర్థం. ఇక్కడ అట అర్జునన్ని ప్రైజ్ చేసి త్యాగ హి త్రివిధ ప్రకీర్తిత. త్యాగ ఈ త్యాగం అనేది త్రివిధ 3 వకైగా ఉంది. సంప్రకీర్తిత అట అనేసి ఇది వచ్చి తెలివిగా శాస్త్రాల్లో చెప్పిండారు. ఈ సంప్రకీర్తిత అంటే తెలివిగా దీన్ని పిలిచి శాస్త్రాల్లో చెప్పిండారు. ఈ త్యాగం అంటే 3 విధంగా సత్వం రజస్ తమస్ అనేసి 3 విధంగా పిలిచి చెప్పిండారు. దాని పట్టి నా కరుతు నేను చెప్పబోయేను, దాన్ని గమనంగా విను అటాన్సి చెప్పారు. ఇది వచ్చి ఇట మరి ఒక సెన్సిటివ్ గా వాచ్ చేసేది దాన్ని నాకు ఈజీ కావంటే దీని పట్టి క్లియర్ గా పురించుకునేది అనేది ఈ వద్దు సెన్సిటివ్ గా లేని వాళ్ళకి నుణుకంగా దాన్ని గమనించి పురించుకోని వాళ్ళకి కష్టంగా ఉంది. అది కష్టంగా ఇదేది సెన్సిటివ్ గా వాచ్ చేసే వాళ్ళకి ఇది వద్దు. దానించి ఇది వచ్చి ఆ ఉண்மைని కృష్ణర్ వచ్చి తిరివిని ఎత్తి చెప్పారు. అందరు పురించుకుందు కోసం దాన్ని విளக்கంగా చెప్పారు. దాన్ని చూతాడి அடுத்த 5வது శ్లోకం. ఈ 5, 6 2 శ్లోకాల్లో ఒక పొదువాన నియతి, ఒక జనరల్ ప్రిన్సిపల్ పట్టి ఒక జనరల్ గా ఒక அறிவுரை పట్టి చెప్పబోయారు. 3 విధంగా పిరించింది అని చెప్పేది. అది వచ్చి 7, 8, 9లోనే చెప్పబోయారు. ఇప్పుడు 5, 6లో ఒక పొదువాన నియతిని బట్టి ఇక్కడ చెప్పబోయేది. దాని ఆ ఉண்மை ఏమి, ఇప్పుడు కర్మయోగం అంటే ఏము దానియుடைய జనరల్ ప్రిన్సిపల్ మన చూసామే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన టన్స్ కదాచన అనేది వచ్చి 8வது శ్లోకం 2வது అధ్యాయంలో 47வது శ్లోకాల్లో చూసాము. చెయ్యల్ల మట్టునే అధికారం ఉంది, ఫలంలో అధికారం లేదు. అటంటే ఏమర్థం, ఫలంలో మనకు ఆశ తృష్ణ అనేది ఉండకూడదు అనేది మనం పురించుకోలే. అదావదు మన ఏమించేముంటే செயల్లో అధికారం ఉంది అంటే ఎట్టా అధికారం ఉంది, నేను చెయ్యచ్చు చెయ్యకుండా ఉండొచ్చు వేరే మారి చెయ్యచ్చు, దానిలో నాకు ఫ్రీ విల్ ఉంది. కావంటే నేను పలన్ వచ్చేదిలో నాకు ఇట్టనే బలం రావలే అనేదిలో నాకు ఏ విధమైన అధికారాన్ని లేదు. ఆ ఫలాన్ని ఎట్టాగని అదావదు నేను వచ్చి దానిలో ఒక ఫ్యాక్టర్ గా ఒక కారణిగా ఉండానే తవిర ముళు విషయాన్ని
నేనే చేశాను, నేను నా నుంచే ఈ ఫలం వచ్చింది అట్లాంటి చింత చెప్పిందుకు వెళ్ళవదు. ఒక్కొక్క செயల్లోని ఏకపట్ల కారణిகள் సేరిందే ఒక செயల్గా అవుతుంది. మనం ఏం చేసేమో ఒక్క మనిషి పైగా దాన్ని తినిచుడిస్తున్నాము. మీరే చేశారు, మిమ్మి నుంచే టవింది అట అనేసి ఒక్క మనిషి పైగా కుట్రాలని పూర ఏత్తి పెట్టిస్తున్నాము. దాని నుంచి பிரச்சனைகள் கூடினு தானி மன புரிஞ்சுகோல. అదే ఆ కర్మణ్య செயల్లోనే మనకు అధికారం ఉంది, ఫలంలో మనకు అధికారం లేదు. మనకుంటే దోరుగునే దొరకదు ఏ హ్యూమన్ బీయింగ్. అది వచ్చి ఎట్టా మనం ఒక బోల్ట్ నట్టు మారియే ఒక మెషిన్ లో మన వచ్చి ఆ బోల్ట్ నట్టు మారి ఎంత మన నుంచి ముడించిన அளவு అదే దీనియే మనం చేసేము. అది వచ్చి అంతளவுకే మనకు మనవుடைய పని అనేది అక్కడ ఉంది. మనకుடைய ఇంపార్టెన్స్ ముఖ్యత్వం ఒక పెద్ద పనిలో మనవుடைய ముఖ్యత్వం అనేది అంత அளவுకే అనేదాన్ని మన పురించుకోలే. అట్లానే ఇప్పుడు కంటిన్యూసా ఆ செயலுக்கு కారణంగా కర్తగా నన్ను ఫీల్ చేసిన అంటే నేను దానికి ఉండే ఫలాన్ని నేను అనుభవించే అవ్వాలి అనేదాన్ని మన అక్కడ చూసాము. అప్పుడు మనకు ఏం తెలాలదిలో ఈ మన వచ్చి செயల్ని అన్నిని పురించుకోలే. క్లియరా సెన్సిటివ్ గా క్లియర్ మనకు పురింజంగా దాన్ని ఎట్టా హ్యాండిల్ చేయాలి, ఎట్టా మన ఆ విషయానికి వద్దే ఇంపార్టెన్స్ ఇచ్చి దానిలోనే మన మనస్సుని సెలుతేప్పుడు ఆ మెటీరియలిస్టిక్ గానే మన ఎన్నాళ్ళు పొయ్యేప్పుడు మనకు అది భూతాకారంగా తెలుస్తుంది. మనం ఏం చెయ్యాలి, మన చెయ్యాల్సిన కడమ ఏమో దాన్ని మన చెయ్యంగా ఆటోమేటిక్ గా ఈ విషయాలన్నీ ఏం నడాలనో అది కొంచెం కొంచెంగా నడుచుకొచ్చును. మనకు ముందాతి అది వచ్చేప్పుడు ఏది అది మాత్రం ముడియాద విషయంగా ఉండప్పుడు మన నుంచి మార్చింది ముడింజని విషయంగా ఉండప్పుడు దాన్ని మనం ఏం చెయ్యాలి, కొంచెం దినాలు దాన్ని కేర్ చేయకూడదు. మన వాటికి మన పనిలాని చేసుకుంటా ఉన్నప్పుడు ఈ విషయాలు మనకి ఎప్పుడు ముందాతి వస్తుందో మన ముందాతి తిరిగి కండిపా రానే చేసిన అట్ట వచ్చేప్పుడు ఏం చెయ్యాలనో మన నుంచి ఆవాళ్ళ ఏం ముడించుతుందో దాన్ని కొంచెం కొంచెంగా చేసుకురావలే. నిదానంగా అట్ట చెయ్యంగా ఆటోమేటిక్ గా అది వచ్చి మనకి ఒక దోవని ఇచ్చును. అట్ట ఆ దోవ కొంచెం అదాவது ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక కాటు వழிలో పోయేప్పుడు చిన్న లాంతర్ లైట్ కూడా ఉంటే సాను ఎంత அளவுக்கு ఆ లైట్ వెలిచైతుందో అంత அளவுக்கு మన పోతా ఉంటేనేని మన ఎక్కడ పోవాలనో అక్కడ పోయి రీచ్ అవుతాము. அதே மாதிரியே మన வாழ்க்கை பாதை అనేది మనకు ఒక టయాలో ఎట్టా పోవలే, ఏం చెయ్యాలి, அடுத்து ఏమి అనేది ఒక పెద్ద ఒక మిరాకులర్ மாதிரி ఒక ఏం చేసింది తలాకంటే అడర్ந்த కాట్ల కన్న కట్టి కాట్ల విట్ట మారి అనేట్టుగా ఉన్ను. అట్ట ఉండప్పుడు మన కొంచెం కొంచెం గాని దాన్ని చెయ్యంగా మనకు కన్ను ముందాతి ఏముందో దానే ఇక్కడ యజ్ఞ దాన తపస్సు అనేది. మన ఏవి మన నుంచి ఏమి ఆఫర్ చేసిందలోనో ఈ క్షణాలో ఇది నేను చేసిందలోను ఏం చేసిందలోను దాన్ని నేను చేసాను ఆ తపస్సుగా దాన్ని ఇంకొకరితో సేవ చేసుకుంటున్నా దాన్ని అర్పణంగా దేవుడికి చేసాను. అటాడిసి మన చెయ్యంగా అది వచ్చి మనని ఇమై పడుతుంది అనేది అందాలు శ్లోకాలు చెప్పేది సూతాడి. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞ దాన తప కర్మ మన ఏற்கனவே దీన్ని చూసాము, ఇప్పుడే చూసిండాము. యజ్ఞం అంటే వేల్వి, వేల్వి అనేది పంచమహాయజ్ఞం. దాని అనగా దానం, దానం అనేప్పటికీ ఏ వகைలోని అందరితో సేవ చేసుకునేది. తపస్సు అనేప్పటికీ మన ఉடைய పులంగల్ని మనస్సుని అన్నిని కరెక్టాன పాதைలో మన మార్చుకునేది, దాన్ని నెరిపడుతేది, అదే తపస్సు. ఎట్టా అది వచ్చి అది ఇష్టాన్ని పోయింది కూడా అంట. దాని వచ్చి ఈ షట్క సంపత్తు ఉంది, ఆ సమదమ ఉపరమ తిదిక్ష శ్రద్ధ, దీని పెట్టి దాన్ని ఒழுங்கு పడుతేది, అదే తపస్సు. ఆ తపస్సు మూలం ఈ செயல்ని, చేసే செயల్ని అన్నిని, ఈ செயல்கள் అన్నిని అని త్యాజ్యం, త్యాజ్యం అంటే ఇట్టా செயల్ని ఒక్కటినేని మన ఉడాకూడదు. ఈ పంచమహాయజ్ఞంగా అందరు మన కటన్ పడిందాము అని చెప్పేమేక, మన దోర్తోండి తీసినాము అన్నిని మన తిరిగి ఇయ్యాల. அடுத்தனே ఆ సముదాయనుடைய సులర్చి ఆర్డర్ అనేమేక, ఆ డివైన్ ఆర్డర్ నియతిలు అన్ని కరెక్టా వచ్చేయాలంటే ఈ ఆర్డర్లీనెస్ లో మన అదల్లో ఒక పకుదిగా ఉండదు, మన చేసింది వెళ్ళవాల. అది లేకుండా దాన్ని ఉడిసేది అనేది మంచిది లేదు. దాని గడిచిపోయేది యజ్ఞ దాన తప కర్మ న త్యాజ్యం కార్యం ఏవచ. అది అన్ని కార్యాలు అన్నిని, ఈ కార్యాలని అన్నినేని మన కండిపుగా చేసే అవ్వాల, దాన్ని ఉడాకూడదు. యజ్ఞ దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఇది అన్నినేని మనని ఈ మనీషిణాం అంటే ఈ వివేకం ఉండే వాళ్ళకి. దేనికి ఇక్కడ వివేకం ఉండే వాళ్ళకి అని చెప్పారు. మనీషిణాం అంటే ఆత్మజ్ఞానం ఉండే వాళ్ళకి. దేనికి ఆ జ్ఞానానికి ఆ వివేకి అనే దాన్ని ఇక్కడ చెప్పేది వాళ్ళకి అన్నినేని చిత్తశుద్ధిని, భావనాని అంటే అది అన్నినేని వాళ్ళకి తూய்மைని ఇస్తుంది. ఎట్టా అది తూய்மை ఇస్తుంది అనేప్పటికీ అది వాళ్ళు ఒక్కొక్క దీనిని గమనించి దాన్ని చేసేరు. అట అవేర్నెస్ తోని ఆ செயల్ని చేసేప్పుడు నాకు నా ముందాటి ఇవాళ ఈ செயల్ అనేది వచ్చింది, ఆ செயల్ని నేను ఎట్టా చేసాను, నావుడే మన తూய்மை కోసం నేను చేసాను అనే ఎన్నంతోని దాని ఒక దానంగా, ఒక తపస్సుగా నేను చేసేప్పుడు దాని ఆ యజ్ఞంగా, ఆ తపస్సుగా చేసేప్పుడు అది యజ్ఞంగా మారుతును. దానం మన వచ్చి ఆ మహిమని పురింజుకు మన అండర్స్టాండింగ్ తో చేసేప్పుడు అది వచ్చి యజ్ఞంగానే మారుతుంది. ఆ యజ్ఞంగా మారేప్పుడు అది మన మనస్సుని, చిత్తాన్ని తూய்மை చేస్తును అనేది ఇక్కడ ఈ శ్లోకం మూలంగా మన తెలుసుకుంటున్నాము. సరే, దీంతో ముడుచుకుంటా, టైం అయింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.